హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియో వచ్చేసరికి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. సో ఈ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. GRIET కాలేజ్ అనమాట. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మనకి టోటల్ 2 ప్రాసెస్ అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, కేటగిరీ ఏ, కేటగిరీ బి. కేటగిరీ ఏ వచ్చేసరికి 70% ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. కేటగిరీ బి వచ్చేసరికి 30% ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ కేటగిరీ బిలో 2 టైప్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటా, నాన్ ఎన్ఆర్ఐ కోటా. ఎన్ఆర్ఐ కోటా అయితే మాత్రం మీకు $5,000 ఫీజు అయితే ఉంటుంది. నాన్ ఎన్ఆర్ఐ కోటా కూడా మీకు మీకు కేటగిరీ అయితే సమానంగా ఫీజు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరైతే చూసారు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. 70% ఆఫ్ ద సీట్స్ ఆర్ అలాటెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద ఎంసెట్ అండ్ 30% వచ్చేసరికి మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా అనమాట. సో ఇది వచ్చేసరికి ఈ సెట్ వాళ్ళకి వచ్చేసరికి 10% సీట్స్ అయితే ఇంటేక్ అయితే తీసుకుంటారనమాట. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంటెక్ ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫీ స్ట్రక్చర్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ అనమాట. ఈ కాలేజ్లో మనకి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందని చెప్పి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో బీటెక్ ప్రోగ్రామ్ సంబంధించి ఇయర్ ఆఫ్ అడ్మిషన్ 2021-22 సంబంధించి ఫీ స్ట్రక్చర్ అయితే రిలీజ్ చేశారు. మనకి 21-22 కూడా ఫీ స్ట్రక్చర్ అయితే ఈ విధంగానే ఉంటుంది. సో ట్యూషన్ ఫీ అయితే మాత్రం మీరు లాస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ అనమాట. సో మనకి కొత్తగా ఫీ స్ట్రక్చర్ అయితే ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఒకసారి ఆ డెసిషన్ అనేది ఫైనల్ అయిన తర్వాత మనకి ఫీజులు పెరుగుతాయా తగ్గుతాయా అనేది తెలుస్తుంది. ఫీజెస్ అయితే మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. సో ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అయితే మాత్రం 1,22,000 అయితే ఉంటుంది. ఏ ఇయర్ అయినా మీకు 1,22,000 ఉంటుంది. స్పెషల్ ఫీ వచ్చేసరికి మీకు ఫస్ట్ వచ్చేసరికి 5,500 ఉంటుంది. మిగతావన్నీ వచ్చేసరికి 2,500. అండ్ ఎన్బిఏ ఫీ వచ్చేసరికి అందరికీ కామన్ 3,000 అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీకు బీటెక్ ప్రోగ్రామ్స్ అనమాట. ఫ్రీ వచ్చేసరికి మీకు ఏ విధంగా ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడైతే క్లారిటీగా అయితే ఇచ్చారు. అండ్ మీకు ప్రోగ్రామ్స్ కావాలంటే ఇక్కడైతే మీరైతే ప్రోగ్రామ్స్ కూడా చూసుకోవచ్చు. ఇవి ప్రోగ్రామ్స్ అనమాట. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో హైయెస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 360 సీట్స్ అయితే తీసుకుంటున్నారు. సో అదేవిధంగా మీరైతే మిగతావి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ విధంగా సీట్స్ ఎన్ని ఇంటేక్ ఉన్నాయని చెప్పి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చేసరికి ఓన్లీ మనకి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏఐ అండ్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అయితే లేదు. ఇదైతే మాత్రం 180 సీట్స్ ఇంటేక్ అయితే ఉంది. డేటా సైన్స్ వచ్చేసరికి 60 సీట్స్ ఇంటేక్ ఉంది. సో ఇప్పుడు మనం ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ అయితే చూద్దాం. ఈ కాలేజ్ సంబంధించి 21-22 బ్యాచ్ అయితే మాత్రం. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ అండ్ లాస్ట్ ర్యాంక్ అనమాట. డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేసరికి ఈ కాలేజ్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ సంబంధించి మీరైతే వీడియో పాజ్ చేసుకుని అయితే చెక్ చేసుకోండి అనమాట. మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏ కోర్స్, దానికి సంబంధించి కట్ ఆఫ్ అయితే మాత్రం. సో టోటల్ మనకి 9 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఓసీ అనమాట. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ అండ్ ఎస్టీ. సో టోటల్ ఇవి వచ్చేసరికి కోర్సెస్ అనమాట, మనకి కేటగిరీస్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కోర్సెస్ అనమాట. మీరు చూడొచ్చు సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్బి. సో మీ కట్ ఆఫ్ ఎలా ఉంది. సో సిఎస్సి చూద్దాం. మనకి మెయిన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ అనమాట. సో లాస్ట్ ర్యాంక్స్ మెయిన్ అదే చూసుకోండి. 5,741 కట్ ఆఫ్ అయితే ఉంది. అదే ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం 6,125 కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ బీసీ వచ్చేసరికి నియర్లీ మీకు 15,832 ఉంది. అండ్ బీసీబీ అయితే మాత్రం 9,726 ఉంది. బీసీసీ 8,560 ఉంది. బీసీడీ 10,026 ఉంది. బీసీఈ 14,951 ఉంది. ఎస్సీ వచ్చేసరికి 23,307 అయితే ఉంది. అండ్ ఎస్టీ అయితే మాత్రం 19,450 అయితే ఉంది. కాలేజీలో జాయిన్ అవ్వడానికి సిఎస్సి కట్ ఆఫ్ అనమాట. అండ్ ఐటీ కట్ ఆఫ్ కూడా మీరు అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓసీ అయితే మాత్రం 8,998 ఉంది. అదే మీకు ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం 10,443 ఉంది. సో మ్యాక్సిమం మీకు 1,000 to 2,000 ర్యాంక్స్ డిఫరెన్స్ అయితే ఉంటాయి ఈడబ్ల్యూఎస్. దానివల్ల అంత మనకి ఓన్లీ 2,000 ర్యాంక్స్ తప్ప అంతకు మించి అయితే యూజ్ అయితే ఉండదు. సో చాలామంది ఈడబ్ల్యూఎస్ గురించి అయితే అడుగుతున్నారు. సో దానికి క్లారిటీ ఇవ్వడానికి అయితే చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ వల్ల మనకి అంత బెనిఫిట్ అయితే ఏమి ఉండదు అనమాట. ఒక 1,000 to 2,000 ర్యాంక్స్ అయితే డిఫర్ అయితే అవుతుంది. ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వచ్చాయంటే 7,000, 6,000 లేకపోతే మనకి 10,000, 9,000 వచ్చాయో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈడబ్ల్యూఎస్ అనేది. ఎందుకంటే వాళ్ళ ర్యాంక్ మనకి సీట్ అనేది పుష్ అవుతుంది అనమాట వాళ్ళకి. సో అందుకే మెయిన్ వాళ్ళకే యూజ్ అవుతుంది ఈడబ్ల్యూఎస్. ఎవరైతే 10,000, 9,000 వచ్చిన ర్యాంక్ ఉన్న వాళ్ళకే ఎక్కువ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ చూస్తే ఇప్పుడు మీకు అయితే 2022 బ్యాచ్ అయితే చూపిస్తున్నాను. సో ప్లేస్మెంట్స్ అయితే మాత్రం మీకు బాగానే ఉంది. ఈ కాలేజ్ వచ్చేసరికి హైయెస్ట్ అయితే మాత్రం 44.15 ఎల్పీ అయితే ఉంది. అండ్ సెకండ్ హైయెస్ట్ 31 ఎల్పీ అయితే ఉంది. థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి 26.5 ఎల్పీ అయితే ఉంది. గోల్డ్మెన్ సాక్స్ కంపెనీ 21 ఎల్పీఏ, 20 ఎల్పీఏ, 15.5 ఎల్పీఏ. సో మీకు ఆ విధంగా చూసుకున్నట్లయితే టోటల్ మీకు చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. లీస్ట్ ప్యాకేజ్ అండ్ టోటల్ కంపెనీస్ అయితే చెక్ చేద్దాం. సో టోటల్ 109 కంపెనీస్ అయితే వచ్చాయి. అండ్ లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 3 ఎల్పీఏ అన్నమాట. అండ్ ప్లేస్మెంట్ సమ్మరీ చూసుకున్నట్లయితే
2202 ఆఫర్స్ అయితే వచ్చాయి. ప్రస్తుతానికి స్టార్ మార్క్ అంటే ఇంకా అవ్వలేదు, ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మీనింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ప్లేస్మెంట్స్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ప్రస్తుతానికి 109 కంపెనీస్ విజిట్ అయినాయి. సిఎస్సికి వచ్చేసరికి 881 ఆఫర్స్ వచ్చాయి, ఐటీకి 390 ఆఫర్స్ వచ్చాయి, ఈసీకి 588 ఆఫర్స్ వచ్చాయి, ఈఈకి 152 ఆఫర్స్ వచ్చాయి, మెకానికల్కి 101 ఆఫర్స్ వచ్చాయి, సివిల్కి 75 ఆఫర్స్ వచ్చాయి, ఎంటెక్కి 15 ఆఫర్స్ అయితే వచ్చాయి. టోటల్ 2202 ఆఫర్స్ అయితే వచ్చాయి. సో మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి వచ్చిందని చెప్పి. సో 2200 ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇన్ 2022 అండ్ 600 ప్లస్ స్టూడెంట్స్ ప్లేస్డ్ విత్ సిటీసీ అబోవ్ 6 lakh అనమాట. అంటే 6 lakh అబోవ్ వచ్చేసరికి 600 స్టూడెంట్స్ పైనే వచ్చిందని. సో క్వాల్కమ్ 26.5 LPA, నెక్స్ట్ కామన్వాల్ట్ 31 LPA, గోల్డ్మెన్ సాక్స్ 21 LPA, వెల్ ఫార్గో 20 LPA. ఇక్కడ ఇద్దరికైతే వచ్చింది. వెల్ ఫార్గో ఓకే ఆరుగురికి అయితే వచ్చింది. వెల్స్ ఫార్గో కంపెనీ 1 2 3 4 5 ఆరుగురికి అయితే వచ్చింది 20 LPA అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించి పూర్తి రివ్యూ 2022 వచ్చేసరికి అండ్ అలాగే కట్ ఆఫ్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.